గోదావరి తల్లి మైసూర్ వచ్చేసాము. నువ్వే పెట్టినావు. మనం కూడా ఎక్కదాం కదా చుట్టూ మొత్తం రౌండ్ ఇస్తాడా. లోపలికి వచ్చినాము. ప్యాలెస్ లోపల అన్నమాట. మళ్ళీ బయటికి వెళ్తున్నాము. లేదు బయటికే కదా అవే. అక్కడ నుంచి ఫోటో స్టిక్. గోల్డ్ అది. టెంపుల్ కూడా ఉంది దీని లోపల. వీరికి ఎంత స్టైల్ అంటే ఎంత స్టైల్ అంటే బెంగళూరు ఇషా ఫౌండేషన్.
కూడా ఆహా సైన్ సరౌండింగ్ అట్లా. కోయంబత్తూర్కి ఇక్కడ బెంగళూరు ఈషా ఫౌండేషన్కి నార్మల్ ఇంకా నేను లోపలికి వెళ్ళలేదు చెప్తున్నాను. బయట అయితే అక్కడ చాలా కొండల మధ్య అన్నమాట, చాలా చల్లగా ఉంటుంది, చాలా అంటే చాలా. కానీ ఇక నార్మల్ స్టార్టింగ్లోనే ఉంది, అంతేం కాదు, లోపలికి బయటకే ఉన్నట్టు అంతేం డిస్టెన్స్ కాదు. అదైతే బాగా హిల్స్ లోపలికి వెళ్ళాలి ఫుల్. సో పెద్ద పెద్ద కొండల మధ్యన ఉంది కాబట్టి చాలా చల్లగా అనిపిస్తుంది అన్నమాట. అండ్ టికెట్ ఏమైనా తీసుకోవాలా? సో కార్ పార్క్ ఇక్కడ చేసినాము. సో ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాము. అండ్ శివుడు కూడా చిన్నగా ఉన్నాడు. అక్కడ శివుడు అంత పెద్దది కాదు, ఇది ఆదియోగి. అండ్ చాలా గాలి వేస్తుంది కొండల మధ్య కాబట్టి. కానీ అక్కడైతే ఇంకా చాలా చల్లగా ఉందన్నమాట. చాలా అంటే కొండలు కొట్టేస్తున్నారు. సో అక్కడ చాలా గ్రీనరీ ఉంటుంది. సో అందువల్ల మేబీ ఇంకా ఎక్కువ చలిగా ఉంది. అండ్ ఇక్కడ ఆశ్రమం ఉందా లేదా అనేది ఇంకా తెలీదు. అక్కడ లేజర్ షో ఉంది, ఇక్కడ లేజర్ షో ఉందన్నమాట. సో 2 లేజర్ షోస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అక్కడ ఒక శూలం టైప్లో ఉంది కదా, అది అట్లా ఉండదు కోయంబత్తూర్లో. డిఫరెన్స్ ప్రతిదీ క్లియర్ టు క్లియర్ పాయింట్ చెప్తున్నాను, చూడండి, ఫుల్ వీడియో చూడండి. సో ఇక్కడ ఇంకో శివలింగం చిన్నగా ఉంది, అదే సారీ శివలింగం కాదు, ఆదియోగి శివుడు చిన్నగా ఉన్నాడు. అండ్ ఇక్కడ ముందు ఒక గుడి టైప్లో ఉంది కదా, ధ్యానలింగం అని అంటారు. ధ్యానలింగం అనేది కోయంబత్తూర్లో లోపలికి ఉంటుంది అన్నమాట. లోపలికి ఆశ్రమం లోపలికి ఉంటుంది. సో నేను ప్రీవియస్ వీడియోలో అవి పెట్టినప్పుడు చూస్తుంటే కనుక కలవ పువ్వులు ఒక పాండ్ టైప్లో అన్నీ పెట్టినా కదా. సో అక్కడ ఉంటుంది అన్నమాట, ఆశ్రమం లోపలికి ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు కనీసం బయట అసలు మాట్లాడడానికి, దానికి ధ్యానలింగంకి వెళ్ళే దారి కూడా చాలా సైలెంట్గా ఉండాలన్నమాట. సో ఇక్కడ అట్లా లేదు, పీస్ఫుల్గా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ. సో నంది అక్కడ ధ్యానలింగం ముందు ఉంటుంది. సో సేమ్ అట్లనే ఇక్కడ పెట్టినట్టున్నారు. శూలం అయితే లేదు, అంటే ధ్యానలింగం ముందైతే లేదు అక్కడ. అసలు ఇంకెక్కడైనా ఉందేమో ఆశ్రమంలో, నాకు తెలీదు. మేము మొత్తం ఆశ్రమం తిరగలేదు కాబట్టి చాలా వరకు కవర్ చేసినప్పటికీ మాకైతే కనిపించలేదు. సో కొత్తగా పెట్టినట్టు ఇక్కడైతే. సో అదన్నమాట. అండ్ వెనకాలకి వచ్చి ఆశ్రమం ఉంటుంది. అండ్ ఎక్కడ పడితే అక్కడ బుల్లక్ కార్ట్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ తిరుగుతూనే ఉంటుంది. అసలు సౌండ్ అనేది ఉండదన్నమాట. వెహికల్స్ ఇప్పుడు తిరిగినాయి అంటే ఇప్పుడు సౌండ్ వస్తుంది కదా మనకి. సో ఆ సౌండ్ అనేది వినిపించకుండా మొత్తం ఆటోస్ కానీ ఏమైనా లోడ్స్ ఇంపోర్ట్ చేయాలన్నా, లైక్ ఏమన్నా పట్టుకెళ్ళాలన్నా, ఏమన్నా తీసుకెళ్ళాలన్నా ప్రతి వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ అక్కడ. సో బైక్స్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ బైక్స్ అండ్ ఎలక్ట్రిక్ ఆటోస్, ఎలక్ట్రిక్ కార్స్, ఎవ్రీథింగ్ అనమాట. బికాజ్ సౌండ్ రాకుండా, పొల్యూషన్ రాకుండా చాలా సైలెంట్గా జరుగుతూ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి శివుడు బ్యాక్ నుంచి మొత్తం ఆశ్రమం ఉంటుంది. అండ్ శివుడు బ్యాక్ నుంచి అంటే మళ్ళీ ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది అన్నమాట లోపలికి వెళ్ళడానికి. సో వెహికల్స్ అయితే ఉంటాయి మనకి. సో అదన్నమాట డిఫరెన్స్. ఇక్కడైతే ఆశ్రమం లేదు, మేబీ ఫ్యూచర్లో కన్స్ట్రక్ట్ చేయొచ్చు. బట్ కోయంబత్తూర్ మీద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. అక్కడ
అక్కడికి వెళ్ళడం వేరే, ఆదియోగిని చూడడం వేరే, లేజర్ షోని చూడడం వేరే. కానీ అక్కడ ఆశ్రమంలో స్టే చేయడం ఇంకొక ఎత్తు అనమాట. సూపర్ ఉంటుంది అసలు. ఆ ఫీలే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు మాటల్లో చెప్పలేను. ప్లీజ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక వెళ్ళి ఆ ఫీల్ అవ్వండి. బికాజ్ పీస్ అనేది ఎవరు ఇవ్వరు మనకి. సో ఆ ఆశ్రమంలో అంత పీస్ ఉందంట. ఎవ్వరు అసలు మాట్లాడకుండా సైలెంట్గా చాలా మొత్తం అందరిలో కూడా భక్తి కనిపిస్తుంది అన్నమాట. సో తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇది కూడా బాగుంది. అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఓకే చూడొచ్చు. బట్ ఆశ్రమంలో స్టే చేసి ఒక రోజు మొత్తం అసలు అది వేరే లెవెల్ అన్నమాట. నేనైతే మళ్ళీ పోతా కన్ఫర్మ్. మళ్ళీ వెళ్తాను అన్నమాట. కోయంబత్తూర్ అయితే ఫిక్స్ అయినా. నేను ఇందాక తేలుతా అంటున్నా, వెళ్ళాలి మళ్ళీ వెళ్దాం దేగా అని చెప్పేసి. సో కోయంబత్తూర్ వెళ్ళి మళ్ళీ స్టే చేస్తాము కన్ఫామ్గా. సో అదన్నమాట.